మన దేశంలో ఉన్న అతి పెద్ద థార్ ఎడారి పచ్చగా మారబోతుంది. ఎడారిలో ఎటు చూసినా ఇసుకనే ఉంటుంది. వర్షపాతం లేక ఎడారిగా మారి ఒక కరువు ప్రాంతంగా ఉంది. అలాంటి ఎడారి ప్రాంతం ఇప్పుడు ఒక అడవిగా మారబోతుంది. ఇండియాలో అతి ఎక్కువ దూరంలో విస్తరించిన థార్ ఎడారి దాదాపు 2 లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. థార్ ఎడారి రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువ భాగం ఉంటుంది. కొంత భాగం 15% పాకిస్తాన్లో ఉంటుంది. ఎడారి ప్రాంత దగ్గరలో దాదాపు 40% మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. థార్ ఎడారిలో విలువైన ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇక్కడ టూరిజం కూడా బాగానే ఉంటుంది. ఈ ఎడారి ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువ. కేవలం 150 మిల్లీమీటర్లు మాత్రమే ఇక్కడ వర్షపాతం పడుతుంది. వాతావరణంలో విపరీతమైన మార్పుల వలన వేసవిలోనే కాకుండా మామూలు టైంలో కూడా చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ. అప్పుడప్పుడు కొంతమంది సైనికులు అయితే ఈ వేడికి పాపడాలను కాలుస్తున్నారు. అంత ఎండలో సైనికులు అక్కడ గస్తీ కాస్తూ ఉంటారు. ఇలాంటి థార్ ఎడారి కొన్ని సంవత్సరాల తర్వాత అడవిగా మారబోతుంది అని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బిఎన్ స్వామి గారు, పివి రాజేష్ గారు ఈ ఇద్దరు సైంటిస్టుల అంచనా ప్రకారం 2050 వరకు ఇలా జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దీనికి కారణం గ్లోబల్ వార్మింగ్, మారుతున్న వాతావరణ పరిస్థితులు. పచ్చదనం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. చలికాలంలో వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతంలో అసలు వర్షమే కురవడం లేదు. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. ఎడార్ల విస్తీర్ణం రోజు రోజుకు పెరుగుతుంది. కానీ థార్ ఎడారి మాత్రం ఇందుకు భిన్నంగా పచ్చగా మారబోతుందని వీరు చెప్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా థార్ ఎడారిలో జరుగుతున్న పరిణామాల ప్రకారం ఇక్కడ కొద్దిగా వర్షపాతం పెరిగి పచ్చదనంగా మారుతుందని సైంటిస్టులు గుర్తించారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇండియాకి వచ్చే ఋతుపవనాలు వాటి దిశను మార్చుకొని పశ్చిమ దిశ వైపు వెళ్లడమే దీనికి కారణం. మిగతా ప్రాంతంలో ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం భవిష్యత్తులో ఒక అడవిగా మారే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. పశ్చిమ వాయువ్య ప్రాంతాల్లో వర్షపాతం పెరగడానికి ఇదే కారణం. గత 50 ఏళ్లుగా 10-15% ఇక్కడ వర్షపాతం పెరిగింది. ఋతుపవనాలు సాధారణంగా భారతదేశంలో ద్వీపకల్ప ప్రాంతంలో పాటు తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో వర్షపాతాన్ని మోసుకొస్తాయి. పశ్చిమ వాయువ్య రాష్ట్రాల్లో ఋతుపవనాల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటిది గత 50 ఏళ్లుగా ఋతుపవనాలు పశ్చిమ వైపు రావడం వలన థార్ ఎడారిలో కూడా వర్షపాతం గతంలో కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణంలో పరిస్థితులు కూడా దీనికి రెండవ కారణం. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా హిందూ మహాసముద్రంలో నీరు వెచ్చని ఆవిరిగా మారుతుంది. అంటే సముద్రంలో ఉన్న నీరు కూడా క్రమక్రమంగా వేడెక్కుతుంది. దీని వలన కూడా ఋతుపవనాలు పశ్చిమ వైపు వెళ్లి వర్షాలు అక్కడ కూడా పడుతున్నాయి. ఫ్యాక్టరీ నుంచి వెలువడే గ్రీన్ హౌస్ వాయువుల వలన కూడా వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. ఎడారిలో సహజ వాయువుల నిక్షేపాలను భూమి నుంచి విపరీతంగా తోడేస్తున్నాము. దీని వలన కూడా వాతావరణం వేడెక్కుతుంది. అయితే ఇవన్నీ చేయడం తగ్గిస్తే ప్రకృతి దానంతటదే లోపాలను సరిచేసుకుంటుంది. కానీ మనం అలా చెయ్యం. ఇక మరో కారణం, ఇక్కడ నిర్మించిన ఇందిరాగాంధీ కాలువ కూడా ఒక కారణం. ఈ కెనాల్ ద్వారా వచ్చే నీటి వలన అక్కడ ఉన్న ప్రజలు సాగు విస్తీర్ణం ఎక్కువగా చేయడం మొదలుపెట్టారు. థార్ ఎడారి తూర్పున మరియు పశ్చిమాన వ్యవసాయం కూడా చాలా వరకు పెరిగింది. 1950లో ఇందిరాగాంధీ కెనాల్ ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఈ కాలువ నీరు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కాలువ నిర్మాణం వలన ఇక్కడ వ్యవసాయం చేయడం పెరిగింది. త్రాగునీటి సమస్య కూడా చాలా వరకు తీరింది. ఆ తర్వాత కూడా ఇక్కడ జనాభా పెరగడం మొదలైంది. అయితే ఈ కాలువ థార్ ఎడారిపై చాలా ప్రభావం చూపింది. వ్యవసాయం వలన చాలా ప్రాంతాల్లో మార్పు కనిపించడం మొదలైంది. దీని వలన కూడా పచ్చదనం పెరగడం మొదలైంది. ఇక మరొక కారణం, 1980 తర్వాత కొన్ని రకాల మొక్కలను అమెరికా నుంచి తీసుకొచ్చి థార్ ఎడారిలో నాటారు. ఇది ఒక విదేశీ నల్ల తుమ్మ చెట్టు. ఈ వృక్ష జాతుల్లో నత్రజని ఉంటుంది. నత్రజని వలన భూసారం పెరుగుతుంది. ఎడారిలో సహజంగా ఉండే వృక్ష జాతులు ఈ నత్రజని వలన విదేశీ నల్ల తుమ్మ చెట్లు ఉన్న ప్రాంతాల్లో సహజంగా ఉండే చెట్లు నశించడం మొదలైంది. దీని వలన వేరే చాలా చెట్లు పెరిగాయి. ఇక పచ్చగా కనిపించడం మొదలైంది. అకాకియా టోర్టలిస్ అనే చెట్టును ఇక్కడ నాటారు. వీటిని ఇసుక పొర్లు విస్తరించకుండా ఉండేందుకు నాటారు. ఇలా చేయడం వలన ఇక్కడ సహజంగా ఉండే చెట్లపై మరియు ఎడారిలో మాత్రమే ఉండే కొన్ని రకాల జంతువులపై ప్రభావం పడింది. చాలా రకాల పక్షులు ఇక్కడ ఎడారిలో తిరిగే ప్రాణులని ఆహారంగా తీసుకుంటాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో నివసించే కొంతమంది ప్రజలు కొన్ని పూర్వకాలపు పద్ధతుల ద్వారా నీటిని నిల్వ ఉంచేలా చేస్తున్నారు. ఇది కూడా ఒక కారణమే అని చెప్తున్నారు పరిశోధకులు. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ వైపు రావడం వలన థార్ ఎడారి పచ్చగా మారి సహజంగా ఉండే ప్రకృతి దెబ్బతింటుంది. కానీ ఈ ఎడారి ప్రాంతం పచ్చగా మారడం వలన ఇక్కడ నివసించే రాజస్థాన్ ప్రజలకు ఒక విధంగా మంచిదే. భవిష్యత్తులో మిగతా ప్రాంతాల్లో ఋతుపవనాలు రాక వర్షపాతం చాలా వరకు తగ్గిపోవచ్చు. ఇలా జరగకూడదంటే సహజంగా ఉండే థార్ ఎడారిని పచ్చగా మారకుండా చూడాలి. ప్రకృతిలో జరిగే వాటిని మనం ఎలాగో ఆపలేము. కానీ బయట నుండి తీసుకొచ్చిన చెట్లను పూర్తిగా తీసివేయాలి. థార్ ఎడారి అడవిగా మారడానికి మరో 50 ఏళ్లు పట్టవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. ఈలోగా ప్రభుత్వము, అధికారులు అందరూ కలిసి థార్ ఎడారి పచ్చగా మారకుండా తగు చర్యలు తీసుకోవాలి. రాజస్థాన్ ప్రజల నీటి అవసరాలను కూడా తీర్చాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి.